నమస్కారం అండి. మొన్న ఈ మధ్య అనపర్తి పర్యటనకి ఇచ్చేసిన సందర్భంగా మన హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు మరి కొన్ని మాటలు మాట్లాడారు. అందులో భాగంగానే మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతూ పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన దగ్గర సలహాలు తీసుకుంటారట కొన్ని విషయాల్లోనూ అని చెప్పడం జరిగింది. అవునమ్మా అనితమ్మ గారు కరెక్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మరి మేధావా మనందరికీ కూడా తెలుసు. అటువంటి వాడు కూడా ఇటువంటి వ్యక్తి దగ్గర సలహాలు తీసుకుంటాం కరెక్టే మీరన్నట్టుగా. ఎందుకంటే ఆయనకు కూడా తట్టని ఐడియాలు ఈయనకి తడుతుంటాయి. ఇంటి దగ్గరే ప్యాకెట్ డెన్ నిర్వహించి రోజు 2 లక్షలు ఎలా సంపాదించవచ్చు అన్నది బహుశా ఈయన్నే అడుగుని ఉంటాడు, ఈయనే సలహా ఇచ్చి ఉంటాడు మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ఫాలో అవ్వమని. అదేవిధంగా మరి ఈ బ్రాందీ షాపుల దగ్గర ఏ రకంగా మరి బాటిల్కి 15 రూపాయలు ఎక్కువ మించేసి ప్రజల దగ్గర ఏ రకంగా డబ్బులు గుంజేయడం. అదేవిధంగా చెరువులు ఒక్కొక్క చెరువు నుంచి కూడా 1.5 నుంచి 2 కోట్ల వరకు కూడా మట్టిని ఏ రకంగా అమ్ముకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన దాడులు చేసి వాళ్ళ ఇళ్ల మీదకు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేసి అదేవిధంగా వాళ్ళని నానా చిత్ర హింసలు చేయడమే కాకుండా మీ ఇంటికి తీసుకెళ్ళి రామకృష్ణారెడ్డి మీ ఇంటి దగ్గర కూడా వాళ్ళ మీద దాడులు చేయించావు. కరెక్టే, ఎక్కడా జరగని విధంగా మీ దగ్గరే అయినాయి. కాబట్టి ఇవన్నీ ఎలా చేసావయ్యా అని బహుశా చంద్రబాబు నాయుడు అడగచ్చు. అంటే బహుశా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండొచ్చు, అనపర్తి నియోజకవర్గంలో చూడండి అయ్యా రామకృష్ణారెడ్డి ఎలా సంపాదిస్తున్నాడో, ఎలా దౌర్జన్యంగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అణగదొక్కడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాడా అని చూసి నేర్చుకోండి అయ్యా అని కూడా నువ్వు మరి చంద్రబాబు నాయుడు మరి చెప్పొచ్చు. అందులో మరి వంగలపూడి అనిత గారు చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అందరూ ఇటువంటి కార్యక్రమాలు ఎవరూ చేయరు కదా. అంతేకాకుండా మర్డర్ చేసిన వాళ్ళని కూడా పెద్ద శిక్ష లేకుండానే తొందరగా బెయిల్ వచ్చి విధంగా సెక్షన్లు ఏ రకంగా వేయచ్చు. అదేవిధంగా ఏమీ తెలియని అమాయకులను కూడా ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించవచ్చు. ఇవన్నీ కూడా ఈయన తెలిసంటే ఎవరికి తెలియదు. కరెక్టే, ఇవన్నీ కూడా ఈయన సలహాలు తీసుకుంటాడు. అంతేకాకుండా ఏదో పాత సినిమా బహుశా కన్యాశుల్కం అనుకుంటాను, సినిమాలో కూడా డైలాగ్ ఉంది, రాజకీయ నాయకుడు పదవి గురించి ఆ మాట నా నోటంలో చెప్పకూడదు, ఏ రకంగా దిగజారుతాడా అన్నది కూడా అందులో డైలాగ్ ఉంది. అదేవిధంగా రామకృష్ణారెడ్డి నా కన్న తల్లి పార్టీ అని డాంబికాలు పలికి వెంటనే ప్లేట్ ఫిరాయించి కండువా మార్చేసి మరి నా కన్న పార్టీ అని చెప్పి మరి అతను ఏ రకంగా పార్టీకి ద్రోహం చేసి వెంటనే పార్టీ ఫిరాయించి అంటే పదవే పరమావధిగా ఏ రకంగా బీజేపీలోకి వెళ్ళిపోయాడో. అంతేకాకుండా ఈవేళ నేను బీజేపీ రేపొద్దు ఏ పార్టీ తరఫున పోటీ చేయమంటే ఆ పార్టీ తరఫున చేయాలంటే ఈయనకు ఒక స్టెబిలిటీ కానీ ఒక పార్టీ సిద్ధాంతం కానీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనిత గారు మీరన్నట్టుగా సలహాలు తీసుకుంటాడు కరెక్ట్. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావయ్యా నువ్వు? ఇన్ని దారుణాలు చేసి ఈ రకంగా కోట్లాది రూపాయలు అనపర్తి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా ఎవరూ చేయని విధంగా కోట్లాది రూపాయలు ఎలాగ వెనకేసుకుంటున్నాడు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు పేరు చెప్పి ఏ రకంగా వందలాది బంగారు బిస్కెట్లు కోట్లాది రూపాయలు ఏ రకంగా వ్యాపారస్తులను అదిరించి బెదిరించి ఏ రకంగా గుంజొచ్చో అన్నది కూడా మరి ఈయన ఏ రకంగా చేశాడో అవి కూడా చంద్రబాబు నాయుడు అడుగుండి ఉంటాడు. చూడండి అయ్యా మిగతా ఎమ్మెల్యేలు మీరందరూ కూడాను రామకృష్ణారెడ్డి ఏ రకంగా చేస్తున్నాడో ఆ రకంగా చేసి మీరు కూడా సంపాదించండి అయ్యా అని చెప్పి ఉండొచ్చు. అందులో తప్పు లేదు. అది మీ పార్టీ మీ అంతర్గత వ్యవహారం. అమ్మా నేను చెప్పింది
మీరు చెప్పింది కరెక్టే, నేను ఏకీపిస్తున్నాను ఈ విషయాల్లో. వంతి గారు, వంగలపూడి అనిత గారు. అదేవిధంగా మరి ఈ సందర్భంగా అనిత గారికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు మాట్లాడితే ఒక పార్టీని గొడ్డల పార్టీ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు 29లో జరిగే ఎలక్షన్లో మీరు ఏదైతే ఏ పార్టీని అయితే గొడ్డల పార్టీ అంటున్నారో ఆ పార్టీ పరశురామ గొడ్డలుగా మీ పార్టీని ఏ రకంగా చిత్తు చేస్తారా అన్నది చూడండి, మీరే చూస్తారు 29లోను. అంతేకాకుండా